వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ప్రస్తుతం సాయి కృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ కేసులో నాగరాజు మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వాళ్ళు రేపు ఆయన్ని అరెస్టు చేస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు నాగరాజు అనేటటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయనకి చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే ప్రభుత్వం ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ బాధిత కుటుంబాన్ని తన దగ్గరికి పిలిపించుకొని ఎందుకు మాట్లాడారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే మాత్రం విమర్శించారు, మరి అన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబాన్ని మీరెందుకు పిలిపించుకొని మాట్లాడారు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి కూడా ఆన్సర్ చేద్దాం. అయితే వాస్తవంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ మనం కానీ చూస్తే కృష్ణలంక పిఎస్లో ప్రస్తుతానికి ఈ సిఐ నాగరాజు మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. మే మొదటి వారం కంటే ముందు జరిగినటువంటి ఈ కస్టోడియల్ టార్చర్ డెత్ అనేటటువంటి కేసుకు సంబంధించి ఆయన మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అందులో సెక్షన్ 103(1) అంటే బిఎన్ఎస్ సెక్షన్స్ అనమాట. ఈ సెక్షన్ ఏంటి అంటే హత్య కేసు అనమాట. సో ఇది మర్డర్ కేసు నాగరాజు మీద పెట్టినటువంటి పరిస్థితి. ఇది కానీ నేరంగా రుజువు అయితే ఆయనకి ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సెక్షన్ 127(6) బిఎన్ఎస్ యాక్ట్లో ఇది కూడా. సో ఇది వచ్చేసి రహస్య నిర్బంధం. ఎవరైతే ఈ సాయి కృష్ణ అనేటటువంటి యువకుడు ఉన్నాడో అతన్ని రహస్యంగా నిర్బంధించడం అనేటటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 238 అంటే సాక్ష్యాలను మాయం చేయడం, అంటే కస్టోడియల్ టార్చర్ చేసి చంపేసి ఆ తర్వాత సాక్ష్యాలను మాయం చేశాడు అనేటటువంటి సెక్షన్ ఒకటి. అలాగే సెక్షన్ 127(4) బిఎన్ఎస్ ఇది వచ్చేసి 10 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు నిర్బంధించడం. సో ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఎఫ్ఐఆర్ను బట్టి ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ సాయి కృష్ణ అనేటటువంటి యువకుడిని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు అనేటటువంటి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద విచారణ సాగబోతుంది. ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఎఫ్ఐఆర్ను బట్టి చూస్తుంటే అతన్ని కస్టోడియల్ టార్చర్ చేసింది వాస్తవం, రహస్య నిర్బంధం చేసింది వాస్తవం అంటే తల్లి ఫిర్యాదు మేరకు, అలాగే 10 రోజుల కంటే ఎక్కువ రోజులు నిర్బంధించింది వాస్తవం, దీంతోపాటు అతన్ని హత్య చేసింది కూడా వాస్తవం అనేటటువంటి తల్లి ఫిర్యాదు మేరకు ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే విచారణ జరుగుతుంది. ఏంటి ఆ విచారణ అంటే ఈ కస్టోడియల్ టార్చర్, ఈ కస్టోడియల్ మర్డర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది. ఇందులో సిఐ నాగరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఆయన ఇలా చేశారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు ఇంకొక 3-4 కానిస్టేబుల్స్ ఇక్కడ పనిచేసేటటువంటి ఇతర పోలీసుల పేర్లు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ ఇంటర్నల్ ఎంక్వైరీలో ఆల్రెడీ ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఇందులో పెట్టినటువంటి పరిస్థితి. ఈ ఎస్పీ స్థాయి అధికారి ఇప్పటికే విచారణ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో ఒక ఏసీబీకి సంబంధించి కూడా విచారించారు. అంతేకాకుండా ఇతర పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బందిని అలాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కూడా తీసుకుంటారు. ఈ కేసులో సిఐ నాగరాజు మీద మాత్రం ఇప్పుడు కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో ఈ విచారణలో ఇంకా కూడా ఎవరెవరు సిఐ నాగరాజుకి సహకరించారు, ఈ సహకరించేటటువంటి క్రమంలో సిఐ నాగరాజుకు ఉన్నటువంటి పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆర్డర్స్ని ఒబే చేశారా, లేకపోతే ఆయనకి సహకరించారా, ఆర్డర్స్ను ఒబే చేసినా కూడా జరుగుతున్నటువంటి నేరాన్ని అడ్డుకోకపోవడం కూడా తప్పే, కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతోంది. ఇది విచారణలో కానీ తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తారు. మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది? నిన్నే వాళ్ళ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం స్టార్ట్ చేశారు. అన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అమ్మాయిని అక్రమంగా తీసుకెళ్ళి రేప్ చేసినటువంటి పోక్సో కేసు ఉన్నటువంటి ఒక వ్యక్తి కుటుంబ సభ్యులతో మీరు ఎలా మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తే మీరు మా మీద తప్పుడు ప్రచారం చేశారు కదా, మరి మీరు పిలిపించుకొని ఎందుకు మాట్లాడారు అనేటటువంటి ఒక కొత్త వాదనని తీసుకొచ్చారు. దీనికి ఏంటి అంటే గతంలో మనం చూస్తే ఒక కేసు ఉందన్నమాట. ఏంటి ఆ కేసు అంటే నీలాబతి బెహ్రా కేసు అంటాం అనమాట. ఇది 1993కి సంబంధించినటువంటి కేసు ఇది. ఇందులో ఒడిశాలో సుమన్ బెహ్రా అనేటటువంటి ఒక పర్సను చనిపోయినటువంటి పరిస్థితి. కస్టోడియల్ టార్చర్ చేశారు, అతను కస్టడీలో చనిపోయారు. ఆ తర్వాత ఈ
సుమన్ బెహ్రా తల్లి ఏం చేశారంటే నీలాబతి బెహ్రా ఆమె ఏం చేసిందంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించి అయ్యా నా కొడుకుని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం చెప్పిందంటే ఇందులో పోలీసుల వ్యక్తిగత తప్పు అనడానికి ఇందులో ఆస్కారం లేదు. ఒక కస్టోడియల్ డెత్ జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే, కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అనేటటువంటి ఒక ల్యాండ్ మార్క్ తీర్పునిచ్చింది. ల్యాండ్ మార్క్ తీర్పు అంటాం అది. సో ఆ ల్యాండ్ మార్క్ తీర్పు ప్రకారం కస్టడీలో చనిపోతే ఆ కస్టడీలో చనిపోయినటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో అతను మరణానికి పోలీసులదే వ్యక్తిగత తప్పనే దానికి లేదు, ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాల్సిందే, ప్రభుత్వం చేతులు దులుపుకునే దానికి కుదరదు. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళని పిలిపించి వాళ్ళకి జరిగినటువంటి అంశానికి సంబంధించి విచారించి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ తర్వాత పోలీసులకి అప్పటికే ఎంక్వైరీ చేశారు కాబట్టి సమగ్రమైనటువంటి పారదర్శకత కూడినటువంటి విచారణ జరపాలి అని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అందుకనేసి ఆయన ఆ కుటుంబంతో కలిశారు. ఈ కేసులో చెప్పినట్టు ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండాల్సిందే, ప్రభుత్వం వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయం చేయాల్సిందే, దీంట్లో ప్రభుత్వం తప్పించుకునేందుకు లేదు కాబట్టే ఇక్కడ కలిశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి, కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. ఒకవేళ జరిగితే పోలీసులు తప్పని చెప్పేసి ఆ రోజు వాళ్ళని అందులో అమాయకులు చేసి ఇరికిచ్చేసినటువంటి పరిస్థితి, వాళ్ళని బాధ్యులు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ కేసులో పోలీసులు మాత్రమే కాదు ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళతో మాట్లాడారు, హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ కేసుని ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి అని 1993లో ఏదైతే సుప్రీంకోర్టు నీలాబతి బెహ్రా కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మార్క్ తీర్పు ప్రకారం వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి. సరే, ఇలాంటి కేసులు చాలా జరిగాయి గతంలో కూడా. 1976లో జరిగినటువంటి రాజన్ కేసు, కస్టోడియల్ టార్చర్ చేశారు కేరళలో ఇంజనీరింగ్ విద్యార్థిని. సో ఆ రోజు ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారింది. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు లీలావతి బెహ్రా కేసు, అలాగే డీకే బసు అనేటటువంటి ఆయన కేసు 1990లో జరిగింది. ఆ తర్వాత 2005లో ఉమర్ కుమార్ అనేటటువంటిది కేరళలో దొంగతనం చేశాడని చెప్పేసి అతను కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారు. అతనికి ఆ కేసుకు సంబంధించి 2 పోలీసులకి మరణశిక్ష విధించారు. ఇటీవల మనం చూసాం తమిళనాడులో సాత్తాన్కులం అనేటటువంటి ప్రాంతంలో జయరాజ్ అలాగే బెనెక్స్ అనేటటువంటి తండ్రి కొడుకులు ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారు కోవిడ్ టైంలో అని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేస్తే వాళ్ళిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఆ కేసులో కూడా రీసెంట్గా 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే ఈ కేసుని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని విచారణ జరుపుతోంది. అంతేకాకుండా ఎవరైతే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు ఆ సిఐ నాగరాజ్ మీద కేసు నమోదు చేస్తారు. ఇక్కడ సిఐ నాగరాజ్ మీద కూడా అనేక ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. రీసెంట్గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంకొక వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ఆయన వేధింపులు తాళాక నేను చనిపోయానని చెప్పారు. ఇంకా కూడా ఆయన బాధితులు కూడా బయటకు వస్తారని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు పోలీసులు ఖచ్చితంగా సంయమనం పాటించాలి. పోలీసులకు సంబంధించి చట్టం పరిధిలో మాత్రమే పనిచేయాలి. ఎప్పుడు కూడా సెక్షన్లు, చట్టము అందులో ఉన్నటువంటి ఆ పరిధిని దాటకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎమోషనల్ అవ్వడము, తర్వాత వచ్చేసి స్ట్రెస్కి గురి కావడము, లేకపోతే ఫ్రస్ట్రేషన్కి లోనవ్వడము, పోలీస్ యూనిఫామ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం దాడులు చేయడము, కొట్టడము, 3rd డిగ్రీలు ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చాలా తప్పు. ఏ రోజులైనా తప్పు. భారత రాజ్యాంగం జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చింది కాబట్టి చంపే హక్కు మాత్రం ఎవరికి ఇవ్వలేదు. ఆ విషయాన్ని పోలీసులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి పోలీసులకు సంబంధించి. కాబట్టి పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చట్టం పరిధిలో మాత్రమే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది రాజకీయంగా టర్న్ తీసుకుంది, అది వేరే విషయం. సో రాజకీయంగా ఎవరి పాకులాట వాళ్ళు చేస్తున్నారు, ఇందులో చాలా పర్ఫెక్ట్గా ప్రభుత్వం దీని మీద సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించింది. ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నటువంటి సిఐ ఉన్నారో సిఐ మీద ఏమేం కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టింది, అన్ని సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఇవాళ రేపో ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగబోతుంది. అట్ ది సేమ్ టైం ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేయాలి. పోలీసులకు ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇవ్వాలి. పోలీసులకు ఎస్పెషల్లీ కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి.
ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఉద్యోగంలో చేరే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తారు. కానీ మధ్యలో వాళ్ళకి అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. మానసిక వికాసంకి సంబంధించినటువంటి తరగతులు వాళ్ళకి నిర్వహించాలి. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ ప్రెజర్లో ఉంటారు. సో పోలీస్ అంటే ఏంటి అనేది అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది వచ్చేస్తారు, సో విధుల్లో పడిపోయి కొంత స్ట్రెస్కి లోనయ్యి ఇలాంటి సంఘటనలకి క్షణికావేశంలో కారణాలు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి కారణాలు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా మధ్యలో కొంత శిక్షణ ఇస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో విషయంలో బలి కలుద్దాం. నమస్కారం.